విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కెంబూరి రామ్మోహన్ రావు మృతి చెందారు. 3 రోజులుగా అనారోగ్యంతో వైజాగ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెంబూరి ఈరోజు ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. రామ్మోహన్ రావు చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులుగా 1985-89 వరకు, బొబ్బిలి పార్లమెంట్ సభ్యులుగా 1989-91 వరకు చేశారు. 1994లో తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ తిరిగి 1999లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొండ గుర్తుపై పోటీ చేసిన ఆయన 28,000 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రామ్మోహన్ రావు భౌతిక కాయానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి కిమిడి మృణాలని, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, రామ్ మల్లిక్ నాయుడు, చీపురుపల్లి మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తుల రాజు, గద్దె బాబురావు, మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ తమ సంతాపాన్ని తెలియజేశారు. గుర్ల మండలం పెదబంటుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎలక్షన్స్లో గందరగోళం నెలకొంది. స్కూల్ కమిటీ చైర్మన్ పదవి కోసం పోటీ పడిన ఇరు పార్టీల మధ్య బాహాబాహి పోటీ రావడంతో అక్కడ కాస్త ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగప్రవేశం చేసిన పోలీసులు 2 పార్టీల వారిని చెదరగొట్టారు. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. గర్విడి మండలం తాటిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చైర్మన్గా గంటాడ సన్యాసరావు, వైస్ చైర్మన్గా ఎడ్ల పద్మని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ కమిటీ మెంబర్స్, టీడీపీ నాయకులు సేనాపతి సన్యాస్ నాయుడు, గంటేడ పైడ్ నాయుడు, గంటేడ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.